ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కెనడాలో వచ్చి కారు కొన్నా. సో ఇదిగోండి హుండై సొనాటా. సో ఇదే కారు. ఇక్కడికి ఎక్కడికి వచ్చానంటే ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చి కెనడాలో అన్ని యాక్సెస్ నోవా స్కోషియా అనేది ఇక్కడ అనమాట. సో ఇక్కడ మనం లైసెన్స్ తీసుకునే దానికి కానీ, కార్లు నేమ్ చేంజెస్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ. సో ఈరోజే నా కారు నా పేరు మీద మార్చి సో నెంబర్ ప్లేట్ వచ్చింది. సో ఇప్పుడు எடியோட ஃபர்ஸ்ட் காரு 655 அவனே செலக்ட் பண்ணிடுறான். நான் தான் மாட்டுறான் நம்பர் ప్లేట్. ఫ్రెండ్స్, కెనడాలో వచ్చి ఇప్పుడు నేను కార్ కొన్నా కాబట్టి కార్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు కానీ కొత్త నెంబర్ ఇస్తారన్నమాట. సో ఒకవేళ నేను ఈ కార్ని కానీ అమ్మేస్తే ఈ నెంబర్ ప్లేట్ నేను మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే కార్ కొనుక్కుంటారో వాళ్ళకి మళ్ళీ కొత్త నెంబర్ ఇస్తారనమాట. సో ఈ నెంబర్కి నేను దాదాపు $170 కట్టాను అనమాట. ఈ $170 2 సంవత్సరాలకి వ్యాలిడిటీ. 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. సో ఇండియాలో అయితే ఎలా ఉంటుందంటే ఒక కార్ కొనుక్కుంటే ఒకసారి నెంబరు చివరి వరకు అదే నెంబర్ ఉంటుంది అన్నమాట. నెంబరు. థ్యాంక్ యూ.